పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా కలెక్టర్తో పాటు కొంతమంది జిల్లా స్థాయి అధికారులు హాజరు కాకపోవడంతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అదేవిధంగా ఎంపీ వెంకట సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ సమస్యలపై చర్చించడానికి సర్వసభ్య సమావేశం ఎంతో విలువైందని, దీనిని గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. ఎంపీ వెంకట సత్యనారాయణ కొల్లేరు సమస్యల మీద మాట్లాడడానికి ప్రయత్నించగా దీనికి సంబంధించిన అధికారులు రాకపోవడంతో సీరియస్ అయ్యారు. ఇక దీంతో తాను అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎంతో సహాయం చేస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వానికి తన వంతుగా కేంద్రం సహాయక సహకారాలు అందిస్తుందని తెలిపారు. మిగిలినటువంటి 26 జిల్లాల్లో సాధారణంగా జరిగేటటువంటి సర్వసభ్య సమావేశాలు ఆయా 73-74 రాజ్యాంగ అధికారుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనటువంటి నిధులు, ఖర్చులు, దానికి సంబంధించినటువంటి ఆదాలు, వివిధ పద్ధతులు, దానికి సంబంధించిన విషయాలన్నీ పుస్తకంలో వస్తాయి. కానీ అతి ప్రధానమైనటువంటి విషయం సమస్యల మీద అవగాహన ఉన్నది. ప్రజాస్వామ్యంలో లోకల్ బాడీస్ యొక్క స్థానికంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి ఈ సమావేశం యొక్క ప్రాధాన్యత మీద వాళ్ళ అవగాహన ఉంది కాబట్టి సమావేశంలో వచ్చారు. సలహా రాలేదనేటువంటి విషయం తెలియదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అంటే దానికి ఉండేటువంటి సీరియస్నెస్ వేరు. వాస్తవం కాబట్టి నాకు ఇవాళ సీరియస్నెస్ కనపడాలి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు కేంద్రం వరకు కూడా ప్రతి మహిళలకు, పేద మహిళలకు, ప్రతి మహిళలకు కూడా సిలిండర్లు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాలని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా మరి ప్రతి ఒక్కరికి అందరం చూస్తూ ఉన్నాము. ఈ రోజు చూస్తే అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాము